హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు బర్త్డే. యాక్చువల్గా మార్నింగ్ ఒక ప్లాన్ ఉండే, అదేంటంటే మేము టెంపుల్కి వెళ్ళి బయట తిరిగేసి వద్దామని అనుకున్నాం. సో ఏమైందంటే నేను కొంచెం బిజీగా ఉన్నా, నేను రాలేను అని ఆయనకు చెప్పేసిన ఆల్రెడీ. చెప్పేసి మళ్ళీ నా మూడ్ చేంజ్ అయింది, నాకు డ్యూటీకి పోబుద్ది కాలే. సో ఇప్పుడు నేను ఇంటికాడ ఉండి ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ప్లాన్ వచ్చింది. ఈరోజు ఆయనకి ప్రాంక్ చేస్తే ఎంత బాగుంటుంది, ఎందుకంటే ఆయన బర్త్డే రోజు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి తప్పకుండా. సరే, ఇప్పుడైతే నేను మా అక్క ఇద్దరం పోతున్నాం. ర్యాపిడో బుక్ చేసుకున్నాం, కొంచెం ముందు ఉంది, నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఆయన మా బ్యాక్ సైడ్ వచ్చిండు. సో ఇప్పుడు పోవాలి కదా, పైనుంచి ఫుల్ ఎండ కొడుతుంది, చెమటలు కాడుతుంది కదా, ఏం చేయాలి. మా చిన్నోడికి ఎండ కొడుతుందంట, చూడండి గైస్. హాయ్ చెప్పు చిన్ను, హాయ్ చెప్పు చిన్ను. వీడియో చూసే ముందు ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అలానే గంటకు కూడా వస్తుంది. మోస్ట్లీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నా, సో అక్కడ కేక్ తీసుకుందామని బేకరీకి అయితే వచ్చాను. ఒక్క నిమిషంలో నేను పడిపోయేదాన్ని ఆ మ్యాట్ వల్ల. సో నేను చూసుకోలే ఆ మ్యాట్. ఏ కేక్ తీసుకోవాలని ఆలోచించి లాస్ట్కి అయితే నేను చాక్లెట్ కేక్ ఫైనల్ చేశాను. ఎందుకంటే మా తమ్ముడికి చాక్లెట్ కేక్ అంటేనే ఇష్టం చాలా. సో అందుకని నేను చాక్లెట్ కేక్ తీసుకున్నాను. సారీ గాయస్, నాకైతే తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు, మేము బంజారా. సో చిన్నప్పటి నుంచి ఎస్టీ లాంగ్వేజ్ మాట్లాడి అదే అలవాటు అయిపోయింది. తెలుగు ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం, అది కూడా బయటికి వెళ్ళినప్పుడు. కేక్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్నోడి పరిస్థితి అయితే ఇలా ఉంది, చూసారా, ఎండకి వండిపోయిండు. ఈ బేకరీలో అయితే చాలా వెరైటీ ఆఫ్ స్నాక్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్ పఫ్, వెజ్ పఫ్ అండ్ డోనట్స్, బిస్కెట్స్, అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి చూస్తుంటేనే నాకు మా అక్కకు తినాలనిపిస్తుంది. బట్ అక్కడ అంత టైం లేకుండే గైస్, మేము వెళ్ళాలనే తొందరలో అయితే ఉండే, అందుకనే ఫాస్ట్గా కేక్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే కేక్ తీసుకొని వెళ్తున్నాం. సో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం రండి ఫాస్ట్గా. చూడండి, కనీసం ఒక కాల్ కూడా చేయకుండా పోతున్నా నేను. ఎట్లుంటుందో వాళ్ళ రియాక్షన్ చూడాలని నేనైతే చాలా థ్రిల్గా వెయిట్ చేస్తున్నా. అసలు ఎట్లుంటుందో చూడాలి. ఇదే వాళ్ళ ఇల్లు, చూస్తున్నా, ఇదే వాళ్ళ ఇల్లు. ఎంత పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయి చూడండి. మా పిన్ని బయటనే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. బయట ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. రండి ఫాస్ట్గా చూడండి. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు వాళ్ళు. మా తమ్ముడికి నోట్లోకి వెళ్ళి అసలు మాటనే వస్తలేదు, ఎందుకంటే వీళ్ళు నిజంగానే వచ్చారా అని. ఈయనైతే ఇంకా ఎక్కువ భయపడ్డాడు. ఈయన మా పెద్ద తమ్ముడు, ఈయన మా చిన్న తమ్ముడు. మా పిన్ని కూడా అసలు చాలా అంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ మా చిన్నగాడు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుండో. అమ్మమ్మ నాకు చూడు, అమ్మమ్మ నాకు చూడు అని చెప్పుకుంటూ డ్యాన్స్ చేస్తుండు. ఆయనతో డ్యాన్స్ చేయడానికి చిన్నపిల్లలు ఎవరు లేరని బాటిల్కి ముందు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండు. అండ్ ఇక్కడ నేను మామిడికాయ తింటుంటే నాకు కూడా తినిపిపిండి అని ఏడుస్తుండు. నా కాడ నుంచి లాక్కొని మరి తింటుండు. మా చిన్నవాడికి మా పిన్ని వాళ్ళంటే చాలా ఇష్టం, అసలు ఎందుకో ఏంటో తెలీదు. అండ్ మా తమ్ముడు చూడండి, ఇక్కడ ఆయన పండు తింటుండని ఆయన వైపే చూస్తుండే. ఆయన అది రికార్డ్ కాలే వీడియోలో. సో నాకు కూడా మా పిన్ని కోసి ఇచ్చింది. మ్యాంగో తినేసిన తర్వాత మా పిన్ని అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టింది. సో ఆ బిర్యానీ మా చిన్నోడు నాకే తినిపిస్తుండు స్పెషల్గా. అదేంటో ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది పిన్ని పైన. నవ్వుతుండే ఇంకా తినిపించిన నేను పిన్నికి అని చెప్పి. ఇప్పుడు మా తమ్ముడు చూడండి, మొత్తం నేనే తినేస్తా అని ఎక్స్పోజ్ ఎట్లా చేస్తుండో. ఇక్కడ మా పిన్ని అయితే అందరి కోసం బిర్యానీ పెడుతుంది. మా చిన్నుగాడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని ఆవురావురుగా చూస్తుండే. అసలు ఎప్పుడు పెడితే ఎప్పుడు తిందాం అనే దృష్టిలోనే ఉండే ఆయన. కొంచెం కూడా జరుగుతలేడు, అక్కడే నించుండట్లా. ఇంకేంటంటే
మా మా తమ్ముడు అయితే తినడం స్టార్ట్ చేసిండు. మా అక్క అందరికీ అడుగుతుంది టేస్ట్ ఎట్లుందని. సో మా తమ్ముడు రిజల్ట్ అయితే చెప్తుండు, బాగుందంట. నాకు కూడా బాగానే అనిపించింది. మా చిన్నుగాడికి అడిగితే ఆయన తినే దృష్టిలోనే ఉండు, అసలు చెప్పేంత ఓపిక కూడా లేదు ఆయనకి. స్పూన్తో తిననీకి రావట్లే అని చేతులతోటి తింటుండు. ఇంకా నాకు లెగ్ పీస్ కావాలని అడుగుతుండు ఆయన. మా పెద్ద తమ్ముడికి అయితే సిగ్గైతుందంట, ఆయన చెప్పిండు ఓకే అని, బాగానే ఉందని చెప్పిండు. అలా మేము తినేసిన తర్వాత మా చిన్ను అయితే మొత్తం ఊడుస్తుండు, రూమ్ మొత్తం క్లీన్ చేస్తుండు. ఆల్రెడీ మా పిన్ని మొత్తం క్లీన్ చేసింది, ఆయన క్లీన్ చేస్తా అని అంటుండు. సర్లే నీ ఇష్టమని చీపురు ఇచ్చింది మా పిన్నిగా, ఆడుకుంటుండు ఆయన చీపురుతోటి. అండ్ ఇక్కడ నేను మా ఇద్దరు తమ్ముళ్ళు కలిసి మంచిగా ముచ్చట్లు ఆడుకుంటున్నాం. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అది ఇదని అడుగుతున్నారు మా తమ్ముడు. అండ్ నేనైతే ఫైనల్గా కేక్ కట్ చేపిద్దామని వచ్చేసాను. ఏంటక్క తినేసిన తర్వాత కేక్ కట్ చేపిస్తున్నారని అనుకోకండి, ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాతనే తిన్నాం. నువ్వేం గర్ల్ కాదు బాయ్ అని చెప్పి నేను మా పిన్ని ఇట్లా కొంచెం ఏడిపిస్తే అప్పుడు వచ్చిండు వీడియోలో వచ్చి. ఇప్పుడు కేక్ మొత్తం ఓపెన్ చేస్తుండు ఆయననే, లేదంటే నేను రాను వీడియోలో అది ఇది అని సొల్లు మాటలు మాట్లాడతాడు మా తమ్ముడైతే. అందరికంటే ఫస్ట్ అయితే మా చిన్నుగాడికే ఉంది ఎప్పుడెప్పుడు కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు తినాలని. ఆయననే మొత్తం కట్ చేసిండు. ఎవరి బర్త్డేకైనా ఆయననే కట్ చేస్తుండు ఈ మధ్యలో. లాస్ట్ టైం నా బర్త్డేకి కూడా ఆయననే కట్ చేసిండు. ఉరికిపోయిండు ఆయన అది చూసి, స్పార్కిల్ చూసి. అండ్ మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఈ సంతోషం చాలా అనిపించింది నాకైతే. మా చిన్నుగాడికి పట్టుకొని నేను అలసిపోయినా కొంచెం మొత్తం. అసలు ఆయన ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తిందామనే ఉంది ఆయనకి. ఎవరి బర్త్డే అయినా ఉండని గైస్, ఆయననే కట్ చేస్తుండు ఈ మధ్యలో అయితే. ఆయన చిన్నపిల్లోడు కదా, ఆయననే మా ఇంట్లో చిన్నపిల్లోడు, అందుకనే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇస్తున్నాం అందరం. కానీ లాస్ట్లో ఎట్లుంటుందో తెలియదు. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే ఫస్ట్ మా పిన్నికి తినిపించకుండా ఆయనకే తినిపిస్తుండు. నాకు తినిపిస్తుంటే వద్దు పిన్నికి తినిపి అని నేనైతే చెప్పాను. మా పిన్నికి పిలిచి తినిపిస్తుండు. అప్పటికి మా చిన్ను అసలు వదులుతూనే లేదు, ఎట్లా తింటుండో చూడండి గైస్. ఆయన కేక్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఇంత కేక్ తినొద్దు, క్రీమ్ అవి ఇవి బాగుండదు అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన అసలు మాటనే వినడు. నేను తింటా అంటే నేను తింటా అని మూతి పెడతా ఉంటాడు. చూడండి ఎట్లా నాకుతుండో, మూతే పెట్టేసిండు లోపల. ఇక మా తమ్ముళ్ళు అయితే వాళ్ళు రారు ఏం చేయరు, మా అక్క వాళ్ళని వాళ్ళే తీసుకొని తినేస్తున్నారు. పాపం ఎంతసేపు అని వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ నాకు ఆయన తినిపిస్తుండు, నేను ఆయనకు తినిపిస్తున్నా. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా తమ్ముడు అయితే, ఎందుకంటే ఆయనకు సర్ప్రైజ్ చేసాం కదా. మా పెద్ద తమ్ముడు అయితే కేకే తింటుండే, ఎలా తింటుండో చూడండి గైస్. ఆయన కేక్ అంటే చాలా ఇష్టం, అందుకే కేక్ తిని అంత బక్కగా అయిపోతుండే ఆయన. అన్న తమ్ముడు ఇట్లా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది గైస్. నేనైతే లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటా దేవుడికి వీళ్ళు. ఎందుకంటే ఒకరికొకరు తిట్టుకోరు, కొట్టుకోరు, చాలా మంచిగా ఉంటారు, ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటారు వీళ్ళైతే. అండ్ ఇక్కడ మా అక్క కూడా తినిపిస్తుంది. మా అక్క అయితే మస్తు సిగ్గుపడుతుంది గైస్ వీడియో తీస్తున్నా అని. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే వద్దన్నా మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండే, అట్లా కాలు ముక్కొద్దన్నా అసలు వింటలేడు మాట. అది అయిపోయిన తర్వాత నేను మా అక్క కలిసి ఒక రీల్ అయితే చేసాం గైస్. అది ఏ రీల్లో గెస్ చేయండి. అండ్ ఇంకా అది పోస్ట్ చేయాలా వద్దా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే పోస్ట్ చేస్తా, ఓకేనా. నాకు మా అక్కకి అసలు డ్యాన్సే రాదు, ఏదో అలా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేసినా ఓకే, ఫస్ట్ టైం కదా బాగానే వచ్చింది అనిపించింది. అండ్ ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ అయిపోతుంది గైస్. మేమైతే వెళ్ళిపోతున్నాం. మా చిన్నుగాడైతే వాళ్ళ దగ్గర నుంచి అస్సలు రావట్లేదు. మా తమ్ముడు కూడా చాలా బాధపడుతుండు మేము వెళ్ళిపోతున్నామని. నెక్స్ట్ టైం వస్తా అని నేనైతే చెప్పాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం.